హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. వరలక్ష్మి వ్రతం నోచుకున్నాం. మా ఇంటి అమ్మవారండి, ఇలా రెడీ చేసాము. అసలు శ్రావణ మాసంలో వచ్చే పండగ, అసలు శ్రావణ మాసంలో ఎంత విశిష్టత ఉందో కూడా తెలుసుకుందాము. ముందుగా అయితే 12 మాసాలలో కల్లా శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. సో మనం ఈ శ్రావణం అంటేనే జ్ఞానమాసం అని కూడా అంటారు. పూర్ణచంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు, అందుకే దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. చంద్రుడు ఆధిపత్యం వహించే నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం కూడా ఒకటి. ఈ మాసంలో మామూలుగా పూజలు అంతా ఎక్కువ జరుగుతుంటాయి, అందుకే వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ మాసంలో మరీగా లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఇంకా విశిష్టత ఎక్కువ అండి. ఈ శ్రావణ పూర్ణిమకి హయగ్రీవ జయంతి అని, జంజాల పౌర్ణిమ అని, రక్షాబంధనం అని కూడా పేర్లు ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిందే ఇవి. ఈరోజైతే మనం అందరినీ, అమ్మవార్ల అష్టలక్ష్ములను అందరినీ కూడా మనం బాగా పూజిస్తాము. ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, వరమహాలక్ష్మి, ఇట్లా అమ్మవార్లందరినీ కూడా మంచిగా పూజిస్తాం. మామూలుగా మనం వరలక్ష్మి వ్రతాన్ని శుక్లపక్ష పూర్ణిమకి ముందు రోజు వచ్చే శుక్రవారం మనం మామూలుగా చేసుకుంటాం. మామూలుగా ఒక మాసంలో 4 శుక్రవారాలు వస్తాయి కదా. సో ఆ రోజు ఎవరైనా ఏదైనా పని ఉండి చేయలేకపోయినా, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా, ఇంకా నెక్స్ట్ వచ్చే 3 శుక్రవారాల్లో ఏదో ఒక రోజు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. వ్రత కథ కూడా మనం చెప్పుకుందాం, ఎప్పుడు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఖచ్చితంగా పూజారి ఉండే చేసుకోవాలా, లేదు ఎవరైనా చేసుకోవచ్చు, అన్నీ కూడా దీంట్లో తెలుసుకుందాము. ముందుగా ఈ వరలక్ష్మి వ్రత కథను పరమేశ్వరుడు వచ్చి మన పార్వతీమాతకి చెప్పారు. పార్వతీదేవి శివయ్యని స్త్రీలకు సకల శుభాలు, సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించి పుత్ర పౌత్రాదులతో వంశవృద్ధిని, యశోవృద్ధిని కలుగజేసే వ్రతం ఉంటే తెలియజేయమంటూ కోరింది. అప్పుడు శివుడు, పార్వతి, వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఒకటి ఉంది. ఈ వ్రతం చేసిన ముత్తైదువులకు శ్రీ వరమలక్ష్మీదేవి అపరిమిత సౌభాగ్యాన్ని అందిస్తుంది, పుత్ర పౌత్రాది సంపత్తులు అనుగ్రహిస్తుంది, కోరిన వారికి కొంగు బంగారమై వంశవృద్ధిని, యశోవృద్ధిని కలుగజేస్తుంది అంటూ శివుడు చెప్పాడు. పార్వతీదేవి, స్వామి, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, పూజా విధానం ఎలా ఉంటుందో ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా అని ప్రశ్నించింది. వ్రతాలన్నింటిలో అత్యంత ప్రముఖమైందిగా భావించే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. విన్నవారికి, చేసిన వారికి, చూసిన వారికి సైతం విశేష ఫలితాలని అందించే ఈ విశేష వ్రతాన్ని విధి విధానాలతో సహా నీకు తప్పకుండా తెలియజేశాను, శ్రద్ధగా ఆలకించమంటూ ఈ విధంగా పరమేశ్వరుడు వివరించారు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ ఊరు సకల సౌభాగ్యాలకు నిలయమై ఉండేది. ఇళ్ళన్నీ సువర్ణమయమై, ఇళ్ళ గోడలు, ఇంటి ప్రాకారాలు బంగారంతో నిర్మించబడ్డాయి. అటువంటి పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసిస్తుంది. ఆమె తన భర్తను ప్రత్యక్ష దైవంగా ఆరాధించేది. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలార స్నానం చేసి వివిధ రకాల పుష్పాలతో భర్తకు పాదపూజ చేసేది. అనంతరం అత్తమామలకు అవసరమైన సకల ఉపచారాలను చేసేది. వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను పొందేది. అటు పిమ్మట ఇంటి పనులను చక్కగా చేసుకునేది. ఇంటి ప్రాంగణాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతూ రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దేది. ఇరుగు పొరుగుతో మితంగాను ప్రియంగాను మాట్లాడుతూ వారి మన్ననలు పొందేది. ఇది ఇలా ఉండగా పతివ్రత శిరోమణిగా ప్రకాశిస్తున్న చారుమతి పట్ల వరలక్ష్మికి అనుగ్రహం కలిగింది. ఒకనాడు కలలో ఆమెకు సాక్షాత్కరించి, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, వనితా లోకానికే వన్నె తెచ్చే నీ నడవడిక నాకు సంతృప్తినిచ్చింది. నీ యందు నాకు అనుగ్రహం కలిగింది, అందుకే నీకు కలలో ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తితో పూజించు, నీవు కోరిన వరాలను అనుగ్రహిస్తానని చెప్పింది. ఒక చేత కమలం, మరొక చేత బంగారు కలశంతో శ్వేత వస్త్రధారిణి అయి దగదగా మెరిసిపోతున్న వరలక్ష్మీదేవిని చూసి చారుమతి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. కలలోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అంటూ ప్రార్థించింది.
అమ్మా, నిన్ను తలచినంతనే అపార పుణ్యం అనుగ్రహించే వరదేవతవు. నీ నామస్మరణతో జన్మ ధన్యమవుతుంది, అవిద్య మటుమాయమవుతుంది, అఖండ విద్యా సంపత్తి లభిస్తుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, అనంత సిరి సంపదలు వరిస్తాయి. నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వల్లనే మీ పాదదర్శనం భాగ్యం కలిగింది. నీ కరుణ కటాక్ష వీక్షణాలు సదా నా కుటుంబంపై ప్రసరింపజేయమంటూ వేడుకుంది. కలలోనే సాష్టాంగ ప్రమాణాలు ఆచరించింది. చారుమతి భక్తికి సంతోషించిన వరలక్ష్మీదేవి నీకంతా మంచి జరుగుగాక అంటూ ఆశీర్వదించింది. కళ చెదిరింది. చారుమతి నిద్ర మేల్కొంది. కళ్ళు తెరిచి చూస్తే చిమ్మ చీకటి సమయంలో పూజా మందిరం వద్ద వెలిగించిన దీపం అఖండమై ప్రకాశిస్తుంది. కనుల వెంట జారిన తడి తునకలు తాను కలలో జగన్మాత దర్శనం చేసుకున్నందుకు సాక్ష్యంగా నిలిచాయి. తన జన్మ చరితార్థమైందని సంతోషించింది. అమ్మ ప్రతిమకు భక్తితో నమస్కరించింది. ఉదయాన్నే భర్తకు, అత్తమామలకు వేకుజామున తనకు వచ్చిన కళ గురించి తెలియజేసింది. ఇది చాలా మంచి కళ అని, సాక్షాత్తు వరలక్ష్మి దేవతే కళలోకి వచ్చి తన వ్రతం చేయమని ఆదేశిస్తే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదని అంటూ శ్రావణ మాసం వచ్చిన వెంటనే అమ్మవారు సూచించిన తిథినాడు వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పారు. కాలం వేగంగా గడిచింది. ఎదురు చూస్తున్న శ్రావణ మాసం రానే వచ్చింది. వరలక్ష్మి వ్రత కథ నిర్వహణకు సంబరాలు సమకూర్చుకున్నారు. శ్రావణ మాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మీదేవి తన వ్రతం చేయమని చారుమతికి చెప్పింది. సూర్యోదయానికి ముందుగానే ఇంటిల్లపాది నిద్ర లేచారు. స్నానాదులను పూర్తి చేసుకుని వ్రత పూజ నిర్వహణకు సిద్ధం చేస్తుండగా ఇరుగు పొరుగు స్త్రీలు కూడా స్నానాదులు పూర్తి చేసుకొని తడిపి ఆరేసిన నూలు వస్త్రాలు ధరించి పూజా ద్రవ్యాలతో చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి ఇంట్లో తూర్పు దిక్కుగా పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా గోమయంతో చక్కగా అలికి వరిపిండి, పసుపు, కుంకుమలతో రంగవల్లులు దిద్ది మండపం ఏర్పరిచారు. అందులో ఒక ఆసనం వేశారు. దానిపై కొత్త బియ్యం పోశారు. రావి, మేడి, మర్రి, మామిడి, జువ్వి వంటి పంచపల్లన చివుళ్లతో కలశం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణోత్తముడు సమంత్రాత్మకంగా వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి తదితర స్త్రీలందరూ భక్తిపూర్వకంగా వ్రతనిష్ట ఆచరించారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాన్ని పఠిస్తూ ధ్యాన వాహనాది షోడోపచార పూజలు చేశారు. పూజానంతరం దీక్షా చిహ్నమైన 9 సూత్రాలు గల తోరణం చేతికి ధరించారు. వరలక్ష్మీదేవికి వివిధ రకాల పండ్లు, పిండి వంటలతో మహా నైవేద్యం సమర్పించారు. అనంతరం మహాదేవికి ప్రదక్షిణం చేశారు. మొదటి ప్రదక్షిణ పూర్తి చేయగానే ఆ అతిథులందరికీ కాళ్లకు గల్లు గల్లుమంటూ ఒక శబ్దం కలిగింది. ఏమిటా అని చూసుకుంటే దగదగమానంగా మెరిసిపోతున్న మువ్వల పట్టీలు. చారుమతి తదితర స్త్రీలందరూ ఆశ్చర్యపోయారు. వరలక్ష్మీదేవి కటాక్షమేనంటూ అమ్మకు అంజలి ఘటిస్తూ మరో ప్రదక్షిణ చేశారు. చేతులకు నవరత్న ఖచ్చితమైన గాజులు, ఉంగరాలు, వంకీలు వచ్చి చేరాయి. మూడవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఆ స్త్రీలందరూ స్వర్ణాభరణాలతో మెరిసిపోసాగారు. చారుమతితో పాటు వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఇతర స్త్రీల ఇళ్లన్నీ బంగారమయమయ్యాయి. ఆ పుణ్యమూర్తులను తమ తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బడ్లు వరలక్ష్మీదేవి వ్రత నిర్వహణ ప్రదేశానికి వచ్చాయి. తమ చేత యథాశక్తి వ్రత పూజ చేయించిన బ్రాహ్మణుని, వ్రత దీక్ష ఆచరించిన స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో పూజించారు. 12 కుడుములు వాయన దానం ఇచ్చారు. నూతన వస్త్రాలు బహూకరించారు. దక్షిణ తాంబూలాలు అందించి నమస్కరించారు. వారి ఆశీస్సులు పొందారు. ఆ తదుపరి అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని బంధుమిత్రులతో కలిసి భుజించారు. తమ కొరకు వచ్చిన వాహనాలపై తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్తూ వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న చారుమతి పుణ్య నడవడికను ప్రస్తుతించారు. ఆమె వల్లనే తమకు ఇంతటి అపురూప వ్రతం చేసుకునే మహాభాగ్యం కలిగిందని, ఆమెతో కలిసి వ్రతం ఆచరించడం వల్లనే ధన కనక వస్తు వాహనాది సంపత్తులు లభించాయంటూ ప్రశంసించారు. ఆనాటి నుంచి వారంతా ప్రతి ఏటా శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ధన కనక వస్తు వాహనాది సమస్త వైభోగాలు, సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖంగా ఉన్నారంటూ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చని, కులాల పట్టింపు లేదని, శుచిగా వ్రతదీక్ష పాటించడమే ప్రాధాన్యమని మహాదేవుడు వివరించారు. మహామహిమాన్వితమైన వరలక్ష్మీదేవి వ్రత కథ చదివిన వారికి, విన్నవారికి కూడా అనంత పుణ్యం లభిస్తుందంటూ ఈశ్వరుడు తెలిపారు.
ఈ పూజ ఎలా అంటే ఎంత ఆడంబరంగా చేసామనేది కాదు, ఎంత భక్తితో చేసామన్నదే. మనం ఇవన్నీ కూడా పూలు, పళ్ళు, జాకెట్లు, చీరలు ఇవేవి లేకపోయినా కూడా ఏం పర్వాలేదండి. మనం వినాయకుడిని పసుపుతో చేసి బొట్టు పెట్టి పూజ చేసి తర్వాత కలశం ఉంటే పెట్టుకోండి, లేదన్నా కూడా ఏం పర్వాలేదు. అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టేసుకొని మనము అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఎలా మొక్కుంటామో అలా మొక్కొని అమ్మవారికి నైవేద్యంగా శనగలు పెడతారు. ఇప్పుడు శనగలు పెడితే మంచిది అంటారు. సో ఇంకా మనం ఎవరికన్నా ఇంటికి వచ్చారనుకోండి పూజ అయిన వెంటనే, అలా వస్తే వాళ్ళు మన ఇంటికి మహాలక్ష్మిలాగే అండి. వయసు అంటే చిన్నపిల్లోళ్ళని లేదు, పెద్ద పిల్లోళ్ళని లేదు, ఎవరు వచ్చినా కాళ్ళకి మొత్తం కూడా పసుపు పూసి, చేతులకి పూసి, ముఖానికి పూస్తే కూడా చాలా మంచిది. అలా పూసి వాయనము ఇస్తారు కదా, వాయనం మన ఇంట్లో ఏ ఉంటే అవి ఇవ్వచ్చు. ఖచ్చితంగా జాకెట్ పీసు పెట్టాలి అని లేదు, ఖచ్చితంగా చీర పెట్టాలని లేదు. మన ఇంట్లో ఏ ఉంటే అవి ఏవి లేకపోయినా కూడా మనము పసుపు కుంకం పెట్టి పువ్వులు, గాజులు అట్లా ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు, లేదంటే కూడా ఉన్న వాటిని ఇవ్వచ్చు. మనము పత్తికి పసుపు కుంకుమ పూసి ఇచ్చినా అది కూడా మనము వాళ్ళకి బట్టలు పెట్టినట్లే వస్తుంది, అట్లా కూడా ఇవ్వచ్చు. మన ఇంటికి వీళ్ళు వచ్చిన మహాలక్ష్ములు అండి. ఎవ్వరు రాలేదనుకోండి ఇంటికి, సో పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి కూడా తాంబూలంలో ఇలా పెట్టి వాయనమిస్తే వాళ్ళకంటే ఇంకెవరు ఉంటారండి ముత్తైదువులు. అమ్మవారికి, పార్వతీమాతకి, లక్ష్మీనారాయణలకి అలా చెప్పిస్తే అంతకంటే ఇంకేం లేదు. ఎవరు రాకపోయినా కూడా అట్లా వాళ్ళకి ఇవ్వచ్చు. శనగలు మనం నానబెట్టి ఇచ్చినవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవి మొలకొస్తే అది మనకు మంచిది అండ్ వాళ్ళకి మంచిది. ఈ పూజ అయితే అందరూ చేసుకోవచ్చు. పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు, పిల్లలు ఉండే వాళ్ళు మంచిగా వృద్ధిలోకి వస్తారు. సో వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుంటారు. పూజదంతా ఏం వీడియో తీయలేదండి. మార్నింగ్ అయితే వ్రతం చేశాము, ఈవినింగ్ అందరినీ పిలిచి వాయినం ఇచ్చాము. ఈసారి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయండి, ఎందుకంటే మనం ఇంత చేసేది మన ఇంట్లో వాళ్ళు బాగుండాలనే కదా. సో ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు, మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాగుంటారు. ఇలా అయితే జరిగింది మా ఇంట్లో పూజ. వ్రతం చేసే ముందు అక్షంతలు తీసుకొని వాళ్ళ భర్త దగ్గర ఇలా అక్షంతలు జల్లించుకొని వ్రతం చేస్తున్నానని చెప్పి స్టార్ట్ చేయాలి. పెళ్ళిగాని వాళ్ళైతే అమ్మ నాన్న దగ్గర చెప్పి చేయాలండి.